మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ యొక్క ఇండిపెండెన్స్ డే మనకు దేవుడిచ్చిన ఈ గొప్ప దినాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ పాలు పొందిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఇండిపెండెన్స్ డే మనకి ఒక గొప్ప స్వాతంత్రాన్ని కలగచేసిన దినం ఇది. తెల్లదొరల చేతుల్లో నుండి ఈ దేశాన్ని విడిపించి ఒక స్వాతంత్రాన్ని కలగచేసి ఒక ఫ్రీడమ్ డేగా మనమందరం కూడా స్వేచ్ఛగా బ్రతకడానికి, ఈ దేశానికి ఒక విడుదల విముక్తి కలిగిన రోజు. దాని జ్ఞాపకార్థంగానే ఈ దినాన్ని మనం అందరం చేసుకుంటున్నాం. అయితే కొన్ని సంవత్సరాలుగా మన పితరులు ప్రారంభించిన ఈ ఫ్రీడమ్ డే, ఈ ఇండిపెండెన్స్ డేని ప్రార్థన వీరుల సమావేశంగా దీన్ని మార్చున్నారు. ఇప్పుడు చాలా స్థలాల్లో, చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో, మన దేశంలోనే అనేక రాష్ట్రాల్లో ఈ 15వ తారీఖుని ఎవరు ఖాళీగా ఉంచట్లేదు. భక్తులందరూ బిజీగా అయిపోయినారు, సేవకులందరూ బిజీగా అయిపోయినారు. ప్రతి సంఘాల్లో కూడా ఏదో ఒక కూడిక ఏర్పాటు చేసుకున్నారు. కొందరేమో ప్రార్థన వీరుల సమావేశమని, కొందరేమో కృతజ్ఞత కూడికని, కొందరేమో కుటుంబ ఆశీర్వాద కూడికని, ఏమండి రకరకాల పేర్లతో ఈ 15వ తారీఖు అందరూ కూడికలు పెట్టుకున్నారు. దానివలన లాభం ఏంటి అని మీరు అనుకోవచ్చు. నేను అంటాను, భారతదేశానికి ఒక స్వాతంత్రం వచ్చిందేమో కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇంకా కొందరిలో స్వాతంత్రం రాలేదని ప్రభు ఈ కూడికను మనకు ఏర్పాటు చేస్తున్నాడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఏమండి, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము ఒక భయంకరమైన కీడులో నుండి లేదా బానిసత్వం నుండి విడిపించబడ్డాము అన్న ఒక సంతోషం ఉంది. కానీ ప్రభు అడుగుతున్నాడు ఈరోజు, వారి చేతిలో నుండి, ఆ తెల్లదొర చేతుల నుండి విడిపించబడ్డారని సంతోషపడ్డారు కదా, మరి సాతాను అనే వాడి చేతిలో ఎంతమంది ఉన్నారు, వాడి చేతిలో నుండి ఎంతమంది విడిపించబడ్డారు అని ప్రభు అడుగుతున్నాడు ఈరోజు. మాకు స్వేచ్ఛ వచ్చింది, మా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మాకు ఒక విడుదల వచ్చింది అని మీరు అంటున్నారు. మంచిదే. ఒక్కసారి అలా ఆగి ఆలకించి, నీకంటూ పర్సనల్గా, వ్యక్తిగతంగా సాతాను కబంధ హస్తాల నుండి ఒక విడుదల పొందున్నావా? ఒక స్వేచ్ఛ వచ్చిందా? ఒక స్వాతంత్రం నీకు వచ్చిందా? ఒక్కసారి ప్రశ్నేసుకొని చూడండి. ఎంతమంది ఎన్ని కట్ల చేత కట్టబడి ఉన్నారు? ఎంతమంది ఇంకా బానిసత్వంలో ఉన్నారు? ఎంతమంది ఇంకా బంధకాలలో ఉన్నారు? ఒక్కసారి అలా ఆగి ఆలకిస్తే చాలామంది నోట వచ్చే మాట ఏంటో తెలుసా? మాకు ఈ సమస్య నుండి ఇంకా విడుదల రాలేదయ్యా, ఈ రోగము నుండి మాకు ఇంకా విడుదల రాలేదు, ఈ భయంకరమైన పరిస్థితుల నుండి మాకు ఇంకా విడుదల రాలేదు. కుటుంబ సమస్యలు, రోగం, వ్యాధి, బలహీనతలు, అప్పులు, కష్టాలు. నేను అంటాను, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత మాత్రం నీ అప్పు తీరిందా? నీ రోగం బాగైందా? నీ సమస్యల నుండి నువ్వు బయటపడ్డావా? నీ కుటుంబ పరిస్థితుల నుండి నువ్వు బయటపడ్డావా? ఆలకించండి, మాట ఆలకించండి. నేను అంటాను, భారతదేశానికి స్వాతంత్రం రావడం కాదు, ఈరోజు నీకు రావాలా స్వాతంత్రం, నీ కుటుంబానికి రావాలా స్వాతంత్రం, నీ పిల్లలకు రావాలా స్వాతంత్రం. ఆమేన్ చెప్దామా గట్టిగా? నీ ఇంటికి రావాలా స్వాతంత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటికి ఏ రోజైతే స్వాతంత్రం వస్తావో అప్పుడు భారతదేశపు జెండా కాదు నువ్వు ఎగరేసేది, తెల్ల జెండా ఎగరేయబోతున్నావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్ చెప్దాం ఒకసారి గట్టిగా. ఈరోజు కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడడానికి ఆశపడుతున్నాను. సరిగ్గా ఒక గంటలో ముగించేయండి అన్నవారు గట్టిగా ఒక హల్లెలూయా. మహా తెలివి గలవారండి మీరు. ఓకే,
మీ కొరకు దైవజనులు మంచి ఆహారం సిద్ధం చేస్తున్నారు. ఏమండి, అంచనకు మించిన ఆహారం సిద్ధమైంది. ఎంత ఆలస్యం అయితే మాకు కూడా అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. గల కారణం ఏంటంటే మేగలదు. కాబట్టి కొంచెం ఆలస్యం అయితే ఆకలి కూడా ఎక్కువేస్తుంది. కాబట్టి మంచిగా కడుపు నిండా తిని వెళ్దురు, కానీ కొద్దిసేపు మాత్రం దేవుని మాటలు శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. 68వ కీర్తన 68వ కీర్తన 6వ వచనంలోని మొదటి లైన్ వదిలేసి ఆయన అన్న దగ్గర నుండి ఆయన బంధింపబడిన వారిని విడిపించి చదువుతున్నారు, వినండి. 68వ కీర్తన 6వ వచనం. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. చాలు, మీరందరూ కూడా కలిసి చదివితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. మరలే స్క్రీన్ మీద అయినా చదవండి, అందరూ కలిసి చదువుతారా? గట్టిగా చదువుతారా? ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు. సరే, ఆ వచనం అంతటికి ముందుగా కింద లైన్ ఉందే, అది మాత్రం చదవండి ఒకసారి. విశ్వాసఘాతకులు, రైట్. విశ్వాసఘాతకులు ఎవరు వీళ్ళు అని అంటే, వీరు విశ్వాసులు కాదు. విశ్వాసఘాతకులు అంటే విశ్వాసమును విడిచిన వారు, విశ్వాసము నుండి తొలగిపోయిన వారు, విశ్వాసమును భ్రష్టత్వం పట్టించిన వారు. విశ్వాసం అనే మాటకు అర్థమే లేనివాడు విశ్వాసఘాతకుడు. ఈ విశ్వాసఘాతకుడు ఏ దేశములో నివాసం చేస్తాడట? కొంచెం గట్టిగా చెప్పండి. నిర్జల దేశం. నిర్జల దేశం అని అంటే ఓ మాటలో చెప్పాలంటే అదొక ఎడారి దేశం, అది ఒక అరణ్య దేశం. నిర్జల దేశం అంటే ఏది దొరకని దేశం, నీళ్లు ప్రవహించని దేశం, ఆహారము దొరకని దేశం. ఆ దేశమందు వారు నివసించుదురు. ఎవరు నివసించుదురు? విశ్వాసుల, విశ్వాసఘాతకుల? కొంచెం గట్టిగా చెప్పండి. మేము విశ్వాసులము అన్నవారు చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా. మరి మీరే దేశంలో నివసిస్తారు? మీరు విశ్వాసులు అన్నారు కదా, మరి మీరే దేశంలో నివసిస్తారు? మీరు ఏ దేశంలో నివసిస్తారంటే, నా మాట విని మీరందరూ ఆమెనని చెప్పుకోవాలి. పాలు తేనెలు ప్రవహించు దేశములో మీరు నివసిస్తారు. విశ్వాసఘాతకులు దేంట్లో నివసిస్తారంటే నిర్జలమైన దేశం, ఏది దొరకని దేశం. నేనంటాను, దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చున్నాడు గనుకనే మనం విశ్వాసులుగా మార్చబడ్డాం. విశ్వాసులమైన మనము నిర్జల దేశములో కాదు, పాలు తేనెలు ప్రవహించు దేశములో. అర్థమవుతుందా? మనము ఎడారిలో కాదు, అరణ్యములో కాదు, ఏదెనులో నివసించబోతున్నాము. దేంట్లో? ఏదెనులో ఏ కొరత? ఏదెనులో ఇది లేదు అనే మాట, ఏదెనులో ఆకలేస్తుందనే మాట వినబడదు అక్కడ. సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి. 2024 సంవత్సరం ఈ ఆగస్టు 15వ తారీఖు ప్రభు అంటున్నాడు, మీరు విశ్వాసఘాతకులుగా ఉండబాకండి, ఒక విశ్వాస జీవితం చేయండి, విశ్వాసులుగా ఉండండి. నిర్జల దేశములు కాదు, పాలు తేనెలు ప్రవహించు దేశములో నేను మిమ్మల్ని నివసింపచేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఇప్పుడు ఆ పై వచనం ఏమనుందంటే చూడండి, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఇక్కడ 2 కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు. బంధింపబడిన వారి విషయంలో 2 కార్యాలు చేస్తానంటున్నాడు. ఒకటి విడిపించి, రెండవది వర్ధిలింప చేస్తాడు. అందరూ నోరు విప్పి చెప్పండి. ఒకటి విడిపిస్తాడు, రెండవది వర్ధిలింప చేస్తాడు. ఎవరిని?
బంధింపబడిన వారిని అనండి అందరు గట్టిగా. మీతోనే మాట్లాడిస్తాను ఈరోజు మొత్తం. బంధింపబడిన వారిని, ఇంకొంచెం గట్టిగా, బంధింపబడిన వారిని ఏం చేస్తాడట? విడిపిస్తాడు. రెండవది వర్ధిలింప చేస్తాడు. ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్ముడు మీతోనే మాట్లాడుతున్నాడు. బంధింపబడిన మిమ్ములను ఆయన విడిపించి వర్ధిలింప చేయునుగాక. ఏ బంధకాల మధ్య మీరున్నారో, ఏ కట్ల మధ్య మీరున్నారో, ఏ అసమాధానం మిమ్మల్ని పరిపాలిస్తుందో, ఏ అనారోగ్యం మిమ్మల్ని వేధిస్తుందో, ఏ బలహీనతలు మిమ్మల్ని పట్టుకొని పీడిస్తున్నాయో, యేసు నామములో మీ బంధకాలన్నిటినీ తెంచి ఆయన విడిపించి వర్ధిలింప చేయునుగాక. ఏమంటాడంటే విడిపించడం మాత్రమే కాదు, విడిపించిన నేను వర్ధిలింప చేస్తాను. ఏం చేస్తాను? విడిపించి నేను వర్ధిలింప చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. విడిపించిన దేవుడు వర్ధిలింప చేస్తాడు. యోసేపును విడిపించి, మాట్లాడాలా ఇంకొంచెం గట్టిగా, దానియేలును విడిపించి, ఇంకొంచెం గట్టిగా చెప్తారా, దావీదును విడిపించి, మరి నీ పరిస్థితి ఏంటి? నన్ను కూడా దేవుడు విడిపించి వర్ధిలింప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కారణం లేకుండా దేవుడు ఇక్కడికి తీసుకొని రాలేదు. కారణం లేకుండా ప్రభు నేను ఇక్కడ తీసుకొని రాలేదు. నేను ప్రభు ఇక్కడ తెచ్చినాడంటేనే నిన్ను విడిపించాలని నా దేవుని ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిన్ను వర్ధిలింప చేయాలని నా దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. సరే, కొన్ని విషయాలు చెప్తాను. ఒక వ్యక్తి బంధకాల మధ్య ఉండడానికి కారణం ఏంటి? అది తెలుసుకోవాలి. బంధింపబడిన వారు అని రాయబడి ఉంది కదా. అసలు ఈ వ్యక్తి బంధకాలలో ఉండడానికి కారణం ఏంటి? నీవు బంధకాలలో ఉండడానికి కారణం ఏంటి? అది తెలుసుకోకుండా నన్ను విడిపించు ప్రభువా, నన్ను వర్ధిలింప చేయమని నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు వినడు. దేవుడు నిన్ను విడిపించి వర్ధిలింప చేయాలంటే అసలు నువ్వు ఏ బంధకాలలో ఉన్నావు, నువ్వు బంధకాలలోనికి వెళ్ళడానికి కారణం ఏంటి? నువ్వు బంధించబడడానికి కారణం ఏంటి? అది తెలుసుకోకుండా నేను బంధకాలలో ఉన్నాను, నేను బంధకాలలో ఉన్నాను. రైట్, నువ్వు బంధకాల్లో ఉన్నావు. బంధకాల్లోనికి ఎందుకు వెళ్ళినావు? అసలు బంధకాలు ఎందుకు వచ్చినాయి నీకు? యేసు ప్రభు నమ్ముకున్నావు, ఏమండి, బాప్టిజం పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, మానక మందిరానికి వస్తున్నారు, కానుక వేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇంకా నువ్వు బంధకాల్లోనే ఉన్నావు. నువ్వు బంధకాల్లో ఉండడానికి కారణం ఏంటి? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగటి వేళ, ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను బంధకాల నుండి విడిపిస్తానన్న దేవుడు అంటాడు, నువ్వు బంధకాల్లో ఉండడం కారణం ఏంటో తెలుసుకో. సరే, బంధకాల్లో ఉండడానికి కారణం ఏంటో ఇద్దరు వ్యక్తులను మీ ముందుంచి నేను మాట్లాడతాను. జాగ్రత్తగా మాటలు చదువుతారు. చదవమ్మా. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 11వ వచనం చదువు తల్లి. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను కాదు కాబట్టి వెరీ గుడ్. ఎవరది గట్టిగా చదివేది? చదవనా బాగా చదువుతున్నా. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. రైట్, చాలు. రైట్, ఇటు చూడండి, నా వైపు చూస్తూ వినండి. అందరు మీరు నా వైపు చూడాలి. మీకు అర్థమయ్యేటట్టుగా నిదానంగా చెప్తాను. ఒకవేళ మీ పక్కన ఎవరైనా పడుకునే వాళ్ళు ఉంటే కాస్త అలా లేపి, అమ్మా కొంచెం వాక్యం వినని చెప్పండి. వాళ్ళకి తప్పేం లేదు. మీరు అలా లేపడంలో తప్పేం లేదు. ఆమె ఒకవేళ సీరియస్గా చూస్తే మీరు సీరియస్గా చూడండి, ఇబ్బంది ఏం లేదు. కానీ అలా లేపండి, ఖచ్చితంగా లేపాలి. వాళ్ళు వినకపోతే ఒకసారి నాకు అలా చేయి చూపించండి, నేను లేపుతాను వాళ్ళని. నాకు ఆ టాలెంట్ ఉంది తెలుసా, పడుకునే వారిని లేపే టాలెంట్ ఉంది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, జాగ్రత్తగా వినాలి. మా దగ్గర మా మీడియా కెమెరా ఆపరేట్ చేసే వాళ్ళకి చెప్పెట్టి నేను, ఎవరు పడుకున్నా వాళ్ళని ఏం చేయాలా, షూట్ చేసి ఎక్కడ పెట్టాలా. దెబ్బకి మా సంఘంలో నిద్ర అనే ఆత్మ పారిపోయిందండి. ఎందుకంటే అనేది దాంట్లో కనబడుతుంది. ఓకే, రైట్. ఇక నాన్న ఐజాకు, ఎవరినైనా కెమెరా దగ్గర నిలబెట్టు, అప్పుడైతే వాళ్ళు పడుకోకుండా ఉంటారు. నిలబెట్టు. రైట్,
చూడండి, యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించను. ఎవరి మీదికి రప్పించను? మనాషే మీదికి రప్పించను. ఈ మనాషే ఎవరో తెలుసా? యూదా రాజు. అందరు చెప్పండి, మనాషే ఎవరు? యూదా రాజు. ఈ యూదా రాజు మీదికి, ఈ మనాషే మీదికి రప్పించినప్పుడు, ఈ మనాషే అనేవాడు తప్పించుకొని పోవడానికి ప్రయాసపడిన అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. జాగ్రత్తగా వినండి. ఈ మనాషే అనే ఈ రాజు ఎవరంటే చిన్న వయసులోనే దేవుడు అతన్ని రాజుగా అభిషేకించినాడు. యూదా రాజుగా అభిషేకించినాడు. ఇతను రాజుగా పరిపాలిస్తున్నాడు. రాజుగా పరిపాలిస్తున్న ఒక రాజును మరొక రాజు బంధించడం ఏంటి? అర్థమవుతుందా మీకు? ఈ యూదా రాజు అయిన మనాషేని ఈ అష్షూరు రాజు వచ్చి పట్టుకున్నాడట, పట్టుకొని బంధించినాడట. ఒక రాజు కదా, ఇతని దగ్గర కూడా సైన్యం ఉంటుంది కదా, ఇతనికి కూడా ఒక దేశం అనేది ఉంది కదా, ఇతనికి కూడా ఒక ప్రజలు అనేది ఉన్నారు కదా, ఇతనికి కూడా ఒక ఫాలోవర్స్ అనేది ఉంటుంది కదా. మరి ఈ రాజు వచ్చి ఆ రాజును బంధించడానికి అంత బలహీనంగా మార్చబడడం కారణం ఏంటి? అంటే ఈయన దగ్గర సైన్యం లేదా? ఈయన దగ్గర యుద్ధ వీరులు లేరా? ఈయన దగ్గర కత్తులు లేవా? ఇతని దగ్గర పోట్లాడగలిగిన శక్తి లేదా? నేను అంటాను, మనాషే ఒక రాజే, ఒకప్పుడు యుద్ధ వీరుడే, ఒకప్పుడు సైన్యం కలిగిన వాడే, ఒకప్పుడు బలమైన వాడే. కానీ ఇప్పుడు అష్షూరు రాజు దండెత్తుకొని వచ్చినప్పుడు ఏమి చేయలేక తప్పించుకొని పారిపోవాలని చూస్తున్నాడు. తప్పించుకొని పారిపోవాలని చూసిన మనాషే అనే రాజుని తప్పించుకొనివ్వకుండా కట్లతో కట్టి, గొలుసులతో కట్టి తీసుకొని వెళ్ళి బబులోను దేశానికి తీసుకొని వెళ్ళి పట్టినారట. అసలు ఇతను బంధించబడడానికి కారణం ఏంటి? అదే కదా మనం తెలుసుకోవాలి. ఒక అన్యరాజు వచ్చి యూదారాజు మీద దండెత్తుకొని రావడం ఏంటి? ఒక అన్యరాజు వచ్చి ఇతని మీద దాడి చేయడం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకించండి. ఈరోజు నీ మీద, నీ కుటుంబం మీద సాతాను అనేవాడు దండెత్తుకొని వస్తున్నాడు, దాడి చేస్తూ ఉన్నాడు. నీ కుటుంబం మీద దాడి చేస్తున్నాడు, నీ వ్యాపారం మీద దాడి చేస్తున్నాడు, నీ పిల్లల మీద దాడి చేస్తున్నాడు, నీ ఆరోగ్యం మీద దాడి చేస్తున్నాడు, నీ ఆర్థిక పరిస్థితుల మీద దాడి చేస్తున్నాడు. వాడు దాడి చేసినప్పుడు తప్పించుకొని పోదాం అనుకుంటున్నావు, కానీ తప్పించుకునే అవకాశం లేక వాడు కట్టిన గొలుసుల మధ్య బంధించబడి ఉన్నావు. కారణం ఏంటి? చూడండి, ఇప్పుడు ఈ మనాషే అనేవాడు చేసిన పొరపాటు ఏంటో ఈరోజు సంఘాలలో ఆ పొరపాట్లు జరుగుతున్నాయి. ఈ మనాషే అనే వ్యక్తి, ఈ రాజు, మనాషే అనే రాజు చేసిన పాపం ఏంటో, చేసిన పొరపాటు ఏంటో ఒకసారి ఆలోచిస్తే ఆ పొరపాట్లు సంఘాల్లో జరుగుతున్నాయి గనక సాతాను అనేవాడు గొలుసులు వేస్తున్నాడు. విశ్వాసులకు గొలుసులు వేస్తున్నాడు, సేవకులకు గొలుసులు వేస్తున్నాడు. వాడు బంధకాల్లోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అసలు ఇతను చేసిన పొరపాటు ఏంటో, ఆ పొరపాటు ఒకవేళ నీలో కూడా ఉంటే ఈరోజు నువ్వు సరి చేసుకోగలిగితే, నా దేవుడు ఎవరో తెలుసా? బంధకాలలో ఉన్న నిన్ను విడిపించడం మాత్రమే కాదు, నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 9వ వచనం చదవండి. మనాషే చేసిన పొరపాటు 9వ వచనం. ఈ ప్రకారం మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై. అక్కడ ఆగమ్మా, మరలా చదువుదాం గాని మీరు ఇటు నా వైపు చూడండి, ఆ స్క్రీన్ లో చూడండి ఒకసారి. ఏం చేస్తున్నాడంట? ఈ ప్రకారము మనాషే ఎవరెవరిని? యూదా వారిని యెరూషలేము కాపురస్తులను. కొంచెం గడి చెప్పాలా? ఎవరెవరిని? యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను ఏం చేస్తున్నాడు? మోసపుచ్చిన వాడై. ఆగండి, ఇతను ఒక యూదా రాజు కదా, మనాషే ఒక యూదా రాజు కదా. ఈ యూదా రాజు ఇప్పుడు ఎవరిని మోసం చేస్తున్నాడు? తమ దేవుణ్ణే. ఇతను అన్యుడు కాదు, ఇతను బయటోడు కాదు. అర్థమవుతుందా? బయటోడు కాదు, యూదా రాజు అయి ఉండి ఇప్పుడు ఎవరిని మోసం చేస్తున్నాడంటే యూదా వారిని మోసం చేస్తున్నాడు. యూదా అనగా స్తుతిని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. యెరూషలేము కాపురస్తులను మోసం చేసినాడంట. యెరూషలేము కాపురస్తులు ఎవరు? దేవుని ప్రజలు, దేవుని పిల్లలు.
ఈరోజు నీ కుటుంబానికి బంధకాలు ఉండడానికి, నీవు ఇంకా బంధింపబడిన స్థితిలో ఉండడానికి, ఏ పని చేసినా ఆశీర్వాదం కనబడకపోవడానికి ఎంత ప్రయాసపడినా తప్పించుకుందాం, బయటపడదాం, ఈ శాపం నుండి బయటపడదాం, ఈ ఇబ్బందుల నుండి బయటపడదాం, ఈ రోగం నుండి బయటపడదాం, ఈ భయంకరమైన కీడుల నుండి బయటపడదాం అని అనుకుంటున్నామే కానీ బయటపడలేకపోతున్నాం. గల కారణం ఏంటో తెలుసా? దుష్టుడు అనేవాడు నీ మీద దండెత్తుకొని రావడం కల కారణం ఏంటంటే, నువ్వు బయటని మోసం చేయట్లేదు, యూదా వారినే మోసం చేస్తున్నావు, సంఘాన్ని మోసం చేస్తున్నావు, సేవకుల్ని మోసం చేస్తున్నావు, విశ్వాసులను మోసం చేస్తున్నావు, యెరూషలేము కాపురస్తులను మోసం చేస్తున్నావు, అనగా దేవుని ప్రజలను మోసం చేస్తున్నావు. దేవుడు చూస్తూ అలా వెళ్ళిపోతున్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. నేను ఎలా నడుస్తే ఏముంది, మందిరానికి అయితే వెళ్తున్నాను కదా, పాటలు అయితే పాడుతున్నాను కదా, ధారాళంగా కానుకలు ఇచ్చేస్తున్నాను కదా, ఆ కానుకలను అన్ని కొట్టుకుని పోతాయేమో అని అనుకుంటున్నావేమో. నీ కానుక ఎవరు కావాలా? నువ్వు పరిచర్య చేసినంత మాత్రం నా పాపాలన్నీ కొట్టుకుపోతాయని అనుకుంటున్నావేమో. నేను అంటాను, ఒక అన్యుడికి నీకు వ్యత్యాసం లేదా? ఒక అన్యుడు కూడా ఏమంటే సంవత్సరానికి ఒక్కసారి 30 రోజుల 40 రోజుల ఆడేమనుకుంటాడో తెలుసా? ఈ 40 దినాలు నేను ఉపవాసం ఉన్నంత మాత్రం నా పాపాలన్నీ తుడిచివేయబడిపోతున్నాయి అని అనుకుంటున్నాడు. 41 రోజు మరలా స్టార్ట్ చేస్తాడు. నేను అంటాను, నీ కానుకను బట్టి దేవుడు నిన్ను పరిశుద్ధపరచాడు, నీ పరిచర్యను బట్టి దేవుడు పరిశుద్ధపరచాడు. అర్థమవుతుందా? నువ్వు పెద్ద సింగర్ అయినంత మాత్రం దేవుడు పరిశుద్ధపరచడు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావంటే యూదా వారిని మోసం చేస్తున్నావు, నీ సేవకుని నువ్వు మోసం చేస్తున్నావు, యెరూషలేము కాపురస్తులను విశ్వాసులను మోసం చేస్తున్నావు, సంఘాన్ని మోసం చేస్తున్నావు. ఓ మనష్షే, ఎందుకు నువ్వు బంధకాల్లో ఉన్నావనంటే, అయ్యా బంధకాల నుండి తప్పించుకుందామని ప్రయాసపడ్డాను, కానీ నేను తప్పించుకోలేకపోవడం గల కారణం ఏంటంటే నా ఇంటి వారిని నేను మోసం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సేవకుని నువ్వు మోసం చేయడం నీ సేవకునికి తెలియకపోవచ్చునేమో, కానీ పైనుండి చూస్తున్న దేవునికి తెలుసు నువ్వు ఎంత మోసం చేస్తున్నావని. నీ సేవకుని వెనకాల నువ్వు మాట్లాడే మాటలైన వింటున్నాడు, సంఘానికి విరోధంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆయన వింటున్నాడు. నీ ఇంట్లో మీరిరువురు భార్య భర్తలు ఇద్దరు ముచ్చట పెట్టుకున్న ప్రతి మాట కూడా ఆయన వింటున్నాడు. జాగ్రత్త! ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈరోజు. నేను ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అననీయ సపేరా ఇద్దరు ఇంట్లో మాట్లాడుకున్నారు. వాళ్ళు అనుకున్నారు, నేను మాట్లాడింది మా భార్యకు మాత్రమే తెలుసు అనుకున్నాడు. ఆమె అనుకుంది, మరి మేము మాట్లాడుకుందాం ఆయనకు మాత్రమే తెలుసు అని అనుకుంది. ఇద్దరు కలిసి వచ్చినారు. పాడెత్తినారా లేదా? ఎవరిని మోసం చేస్తున్నావు? ప్రభు అంటున్నాడు, నిన్ను బంధకాల నుండి నేను విడిపించి వర్ధిలింప చేయాలంటే అసలు నువ్వు బంధకాల్లో ఎందుకున్నావు మొదట తెలుసుకో. బంధింపబడ్డావు. ఎందుకు బంధింపబడ్డావు? నీ సంఘాన్ని మోసం చేసినందుకు, యూదా వారిని మోసం చేసినావు, యెరూషలేము కాపురస్తులను మోసం చేసినావు. మోసం చేసి ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు నేను అంత బాగానే కనబడుతున్నానని అనుకుంటున్నావేమో. నీకు తెలియకుండానే ఆల్రెడీ రౌండప్ అయింది. మనష్షే అనుకున్నాడు, వీళ్ళు ఇక్కడ నుండి వచ్చినారు కదా, ఈ రూట్ ఓపెన్ ఉంది, వెళ్ళిపోదాం అనుకునే లోపు అక్కడికి వెళ్ళినా కూడా అష్షూరు రాజు సైన్యము ఎడమ తట్టు తిరిగితే అక్కడ ఉన్నారు, కుడి తట్టు తిరిగితే అక్కడ ఉన్నారు, వెనకాల తిరిగితే అక్కడ ఉన్నారు. వెళ్ళే తప్పించుకునే మార్గమే జాగ్రత్త. నేను అంటాను, ఈ సంఘములో ఇక్కడున్న సేవకుని, ఇక్కడున్న విశ్వాసుల్ని, ఇక్కడున్న సంఘాన్ని మోసం చేసి తప్పించుకొని అడుగు బయటికి వెళ్ళి తప్పించుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. అక్కడ కూడా అష్షూరు రాజు సైన్యం ఉందనే సంగతి మర్చిపోవద్దు. స్తోత్రం. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ద నెక్స్ట్ పాయింట్ ఏమని ఉందో చదవమ్మా. ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అమ్మా ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించునట్లు. చాలమ్మా. 33వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నావు కదా,
ఇప్పుడు 10వ వచనం చదువు. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయి. ఇది వాళ్ళు చేసిన పని. ఇది వాళ్ళు చేసిన పని. ఒకటి, మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను ఏం చేస్తున్నాడు? అందరు చెప్పిన మాట, మోసపుచ్చున్నాడు. రెండవది, ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించున్నట్లుగా చేయుటకు కారకుడాయెను. ఇటు చూస్తున్నారా? నా వైపు చూస్తున్నారా? దయచేసి ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకోగలిగితే, సరిదిద్దుకోగలిగితే నా దేవుడు మిమ్మల్ని విడిపించి వర్ధిలింప చెయ్యనుగాక. నేను అంటాను, సేవకులు మీ కొరకు ఎన్నో ఉపవాసాల నుండి ప్రార్థన చేసినా కొంతమంది విడిపించబడట్లేదు, వర్ధిలించబడట్లేదు. మీరు ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మానక మందిరానికి వస్తున్నారు, దైవజనులు మీ కొరకు ప్రతిరోజు స్తోత్ర ప్రార్థనలో చేతులు పైకెత్తుతున్నారు. చేతులు పైకెత్తిన దైవజనుడి ప్రార్థన దేవుడు విన్నాడా? వినకుండా ఉంటాడా? సమూయేలు అనే ప్రవక్త బ్రతికి ఉన్నంత కాలం ఇశ్రాయేలుల మీదికి ఎవడు రాలేదన్నప్పుడు, సేవకుడు నీ కొరకు చేతులు పైకెత్తినప్పుడు ఇంకా నువ్వు బంధకాల్లో ఉన్నావంటే మిస్టేక్ ఎవరిదో తెలుసా? మిస్టేక్ ఎవరిదో తెలుసా? పొరపాటు ఎవరిదో తెలుసా? సేవకుడిది కాదు, నీదే. ఏంటి నీ పొరపాటు? ఏంటి? ఒకటి, మోసం. రెండవది, ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా, వినండి, ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా, సంఘములో ఉండకుండా, జాగ్రత్తగా వినాలా, విశ్వాసుల మధ్య ఉండకుండా, సేవకుల దగ్గర ఉండకుండా, ఏమండి, సంఘ సహవాసములో ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించున్నట్లుగా చేయుట కారకుడు అయినాడంట. మెయిన్ లీడర్ అయినాడు. దేనికి? అన్యజనులు చేసే అక్రమ కార్యాలన్నీ సంఘంతో చేయిస్తున్నాడు. అర్థమవుతుందా? వాస్తులు పాటిస్తున్నాడు, డేట్లు మారుస్తున్నాడు, రోజులు చెప్తున్నాడు, అన్యజనుల కంటే ఘోరముగా అక్రమంగా ప్రవర్తిస్తున్నాడట ఈ మనష్షే అనేవాడు. అన్యుడా? కాదు కదా, యూదా వాడై ఉండి ఏమండి ఇప్పుడు ప్రజల్ని ఎలా తిప్పినాడు? దేంట్లోకి తిప్పినాడు? అన్ని ఆచారాల్లోకి తిప్పుతున్నాడు. అన్ని ఆచారాల్లోనికి తిప్పుతున్నాడు. స్తోత్రం. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇంకొంచెం స్వరం ఎత్తుదామా? ఆనక మందిరానికి వస్తుందో తల్లి, చాలా భక్తిపర్రాలు, భర్త కూడా చాలా మంచివాడే, చాలా భక్తి కలిగిన కుటుంబం అని అనుకుంటా ఉన్నాం. ఓ రోజు వచ్చింది. ఆ రోజు ఏంటంటే వాళ్ళ కుమార్తెకి వివాహ సంబంధం చూసే రోజు వచ్చింది. వివాహ సంబంధం చూసే రోజు వచ్చేటప్పటికి ఈమె పరిస్థితులు, ఈమె ప్రవర్తన ఎలా మారిపోయిందో తెలుసా? ఏమండి, అన్యుల వలె ప్రవర్తించడం ప్రారంభించింది. సంఘబిడ్డనే, బాప్టిజం పొందినామెనే, పరిశుద్ధాత్మ పొందుకున్నామెనే, సంఘంలో వాడబడామెనే, ఇన్ని ప్రసంగాలు విన్నది, అయ్యకాలపు ఉపదేశములు విన్నది. వివాహ సమయానికి వచ్చేటప్పటికి ఎలా ప్రవర్తిస్తుందట? అన్యజనులు ప్రవర్తించినట్లు. అయ్యా, మంచి రోజు చూసి డేట్ పెట్టండి అంటుంది. అక్కడితో వదిలేసిందా? అయ్యా, మరి కట్నం ఎంత అడుగుమంటారని ఎవరిని అడిగిందో తెలుసా? అడగకూడదు వాడినే అడిగింది. ఎంత అడుగుమంటారని అన్నది. నేను అన్నాను, ఎంత ఇస్తారన్నారు అని అన్నాను. అయ్యా, అడిగితే కదా చెప్తారన్న, అడిగి చూడన్నా. ఇస్తానన్నారు అయ్యా, బానే అని తీసుకొచ్చి మర్యాదగా మందిరంలో పెట్టు. ఆమేన్. ఏం చావలేదు ఆమెలో? ఆచారాలు చావలేదు, అన్య కార్యక్రమాలు. ఏమండి, ఈ అన్య కార్యక్రమాలు, అన్య ఆచారాలు, ఏమండి, అన్యుల వలె ప్రవర్తించడం, అన్యుల వలె అడుగులు వేయడం, అన్యుల వలె మాట్లాడడం, అన్యుల వలె నీ కుటుంబంలో కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు నా బంధకాలు తెగిపోవాలని విడిపించు అని ఏడుస్తున్నావు. విడిపిస్తాడా? నువ్వు అనుకుంటున్నావు తప్పించుకొని పోయే అవకాశం ఉందేమో అనుకుంటున్నావు, కానీ ఎక్కడ తప్పించుకోలేని గొలుసులు నీ చుట్టూరు కట్టబడ్డాయి అని ప్రభు ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు. చుట్టూరు బంధకాలు ఉన్నాయి, గొలుసులు ఉన్నాయి, తప్పించుకునే అవకాశం నీకు లేదు. ఈ రోజుతో అన్య ఆచారాలు నీలో చచ్చునుగాక.
ఏమండి, ఇజ్రాయేలుల ఎదుట ఉండకుండా వెళ్ళిపోయి ఎవరితో కలిసినాడు ఇప్పుడు? కలిసినాడు. నేను అంటాను, మందిరం కొరకు నువ్వు ఏదైనా మేలు చేయాలనుకుంటే చెయ్యి, చేయడానికి ఇష్టం లేదు నోరు మూసుకో. అంతేగాని అన్యులతో కలిసి మందిరానికి వ్యతిరేకంగా, సేవకునికి వ్యతిరేకంగా, సేవకులకి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా లేచినవా జాగ్రత్త, బంధకాల్లోనికి వెళ్ళిపోతావు. ఎవ్వడు నిన్ను విడిపించలేడు, ఎవ్వడు నిన్ను విడిపించలేడు. ఏ నరుడనేవాడు నిన్ను విడిపించలేడు, ఏ మనుష్యుడు నిన్ను విడిపించలేడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఏ రాజమాతను అశ్షూరు రాజు యొక్క సైన్యము నుండి తప్పించుకొని పారిపోవాలని చూస్తున్నాడు, కానీ నో ఛాన్స్. ఇతను ఒకటి. రెండో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. రెండో వ్యక్తి చూడండి, ఇర్మియా 52వ అధ్యాయం 1వ వచనం. సిద్కియా ఏలనారంభించినప్పుడు, అది అతడు 21 సంవత్సరములు గలవాడు. ఎన్ని సంవత్సరాలు? ఇతను రాజుగా అభిషేకించినప్పుడు ఇతనికి ఎన్ని సంవత్సరాలు? ఈ రోజుల్లో 21 మైనర్ తెలుసా? సుప్రీంకోర్టు ఇచ్చింది మొన్న. 21 ఇంకా మైనరే, మేజర్ కాదు. 22 దాటాలా? అర్థమవుతుందా? ఇతను ఏ వయసులో రాజు అయినాడు? చిన్న వయసులోనే అన్నమాట, చిన్న వయసు. ఇతని రాజుగా దేవుడు అభిషేకించి, ఏమండి, ఒక పరిపాలన దేవుడు ఇతనికి అప్పగించినాడు. ఇతని పేరేంటంటే సిద్కియా రాజు. అందరు చెప్పండి, ఎవరతను? సిద్కియా రాజు. ఇప్పుడు చదువమ్మ, కంటిన్యూ చేయమ్మా. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హూటాలు, ఈమె లిబ్నా ఊరి వాడైన ఇర్మియా కుమార్తె. ఇప్పుడు 52వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నారు చూడండి. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత అది ప్రకారముగా, యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. చాలు చూడండి, ఇటు చూడండి, నా వైపు చూడండి. ఈ సిద్కియా కూడా బయటోడేం కాదు, జాగ్రత్తగా వినాలా. సిద్కియా బయటోడేమి కాదు. ఇతను తండ్రులు, ఇతని పితరులు దేవుని ఆరాధించి, మందిరాన్ని కట్టి, మందిరాన్ని శుభ్రం చేసి, విగ్రహాలు తోలివేసి, ఏమండి, ఆ బొమ్మలన్నీ పడగొట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తే, ఇన్ని చిన్న వయసులోనే దేవుడు రాజుగా అభిషేకిస్తే ఈడేం చేసినాడో తెలుసా? దేవాలయాన్ని విగ్రహారాధన దేవాలయంగా మార్చేసినాడు. ఇతను పని ఏంటంటే, ఈ సిద్కియా అనేవాడు చేసిన పని ఏంటంటే, ఏమండి, అక్కడ రాసిన మాట చూడండి. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారము, తన ఫ్రెండ్స్, తనకు తెలిసిన రాజులు, తెలిసిన స్నేహితులు, వాళ్ళతో కలిసి, ఏమండి, చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. ఈరోజు కొన్ని సంఘాలు భ్రష్టత్వం పట్టడానికి, సంఘం భ్రష్టత్వం పట్టడానికి, విశ్వాసుల మధ్య కలవరం రావడానికి, అర్థమవుతుందా, మందిరాలు కుప్పకూలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? కొందరు సిద్కియా లాంటి వారు ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే, వాళ్ళు పాడైంది ఒక సంఘాన్ని కూడా పాడు చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థనలో కూర్చోరండి, వాళ్ళకి ఇష్టం ఉండదు, వాక్యం వినాలని ఇష్టం ఉండదు, ఏమండి, చక్కగా కుదురుగా కూర్చునే ఇష్టం ఉండదు. వీళ్ళ పనంతా ఏంటో తెలుసా? వాళ్ళు పాడైంది కాక పక్కనోని గెలుకుతూనే ఉంటారు, ముచ్చట పెడుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. నెమ్మదిగా ఈడు గెలికి వెళ్ళిపోతాడు, ఆడు వెళ్ళిన 2 నిమిషాలకి ఈడు కూడా లేచి వెళ్ళిపోతుంటాడు. నేనంటాను, ఈ అన్ని నీ దగ్గర పెట్టుకొని, నన్ను బంధకాల నుండి విడిపించు ప్రభా, నన్ను గొలుసుల నుండి విడిపించు ప్రభా, శాపము నుండి విడిపించు ప్రభా, దరిద్రం నుండి విడిపించు ప్రభా, నాకు స్వాతంత్రం కావాలి. నేను అంటాను, భారతదేశానికి స్వాతంత్రం రావడానికి వాళ్ళు ఎంత తిప్పలు పడ్డారు, ఎంత తిప్పలు పడ్డారండి. ఆహారం ఉందా వాళ్ళకి? ఒంటి మీద బట్ట ఉందా? బానిసత్వం, ఎంత బానిసత్వం, ఎంత మట్టి దొక్కి ఉంటారు. ఏమండి, ఆ తెల్ల దొరలు తినే ఆహారం అంతా వీళ్ళే కదా దున్ని పెట్టినారు.
అంత ఈజీగా స్వాతంత్రం రాలేదు కదా. మరి నువ్వు కూడా ఇప్పుడు మోకరించి ప్రభువా స్వాతంత్రం ఇచ్చేయి నాయనా అనగా నువ్వు చేయడానికి ఏంటది? ఏమనుకుంటున్నారు? నీ బంధకాల నుండి దేవుడు విడిపించాలంటే ఒకటి ఆ మనాషే అనేవాడు చేసిన మోసపు కార్యాలు, అర్థమవుతుందా? అంత మాత్రమే కాదు, అన్య ఆచారాలు ఇవన్నీ చేసి అక్కడ తర్వాత ఏమని రాయబడి ఉందంటే అతని గురించి, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానాలు పంపినను వారు ఏం చేయలేదట? చెవియొక్కలేదట. ఏం చేయలేదు? వినలే. సేవకులు చెప్పినా వినలేదు, సంఘంలో దైవజనులు చెప్పినా వినలేదు, వర్తమానాలు చెప్పినా వినలేదు, మెసేజ్ ఇచ్చినా వినలేదు, కొన్నిసార్లు పిలిచి ఏమండి వారికి అయ్యా ఇలా చేయబాకు అని చెప్పినా వినలేదట. వినలేదు. తీసుకుని వెళ్ళి చంపేసినారు ఆయన్ని. బబులోన్లో పెట్టి, చెరసాల్లో పెట్టి ఏమండి హింసించి చంపేసినారు. ఒక రాజు చావు ఇలా అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? మోసమే కదా, అన్ని జనులతో చేతులు కలపడమే కదా, దేవుని మాట వినకపోవడమే కదా. ఇప్పుడు సిద్కియా కూడా అదే పని చేసి ఉన్నాడట. ఇప్పుడు అమ్మ ఆ కింద వచనం చదివితే ఉండమ్మా, 10వ వచనం 11వ చదువు, ఆ మాట కూడా చదువు. 3వ వచనం చదువు. యెహోవా కోపపడి తన ఎదుట ఉండకుండా వారితో తోలివేయినంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. చూసినారా? ఇప్పుడు యెహోవా అతని మీద ఏం చేసినాడంట? దేని కోపగించుకున్నాడు? చెడు నడత నడిచినందుకు. ఏ నడత? చెడు నడత. ఇప్పుడు 10-11 వచనాలు ఏమనుందో చూడండి. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. చాలు. ఇచ్చోండి. ఇర్మియా అనే దైవజనుడు ఇటు చూస్తున్నారా? ఆ సిద్కియా రాజును పిలిచి, నువ్వు సరి చేసుకో, నువ్వు చెడు నడత నడుస్తున్నావు, మీ పితరులు ఆ పని చేయలేదు, నువ్వు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావు, సంఘాన్ని గలిబిలు చేస్తున్నావు, ప్రజల్ని తప్పు మార్గంలో నడిపిస్తున్నావు, వారికి లేనిపోని బోధలని బోధిస్తున్నావు. ఇదిగో నా మాటను సరి చేసుకో అయ్యా, సరి చేసుకో. దైవజనుడు చెప్తే కూడా వినలేదంటండి. వినకపోగా ఇప్పుడు దేవుడే కోపగించుకున్నాడు. ఎవరు కోపగించుకున్నారు? సేవకుడా? దేవుడా? దేవుడు కోపగించుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇటు చూడండి, నా వైపు చూడండి. ఈయనని గొలుసులతో ఇలా కట్టి, ఎవరిని? ఈ సిద్కియా రాజును గొలుసులతో కట్టి వాళ్ళ కుమారులను తీసుకొచ్చి ఎదురుగా అలా నిలబెట్టి, ఈయన కళ్ళు చూస్తుండగానే వారి కుమారులను అలా పొడిచి చంపేసినారు. చనిపోయిన సన్నివేశం అంతా చూసిన తర్వాత ఏం చూసినావు అన్నాడు. అయ్యా నా కొడుకులను అలా చంపేసినారు ఏంటయ్యా అని ఏడ్చే లోపు నెమ్మదిగా వేడి చేసిన ఒక కత్తిని, బాగా కొలిమిలో కాల్చిన ఎర్రని కత్తిని తీసుకొచ్చి అలా కళ్ళలో పొడిచి 2 కళ్ళు పీకేసినారండి. చదవండి, ఉందా లేదో చూడండి. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి 2 సంకెళ్లతో అతన్ని బంధించి బబులోనునకు అతన్ని తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాల్లో అతన్ని పెట్టించాను. ఇది ఎంత బాధ తెలుసా? మీకు మాట చెప్పనా? కళ్ళు తీసేసి ఒక 5 నిమిషాలు పొడి చేస్తే ఆ బాధ ఏంటో తెలీదు, అక్కడతో అయిపోద్ది. కానీ అలా వదలలేదంట. కళ్ళు పీకేస్తుంటే రక్తం ఇలా కారుతుంది. చెరసాల్లో పెట్టి 2 చేతులు కట్టేసి ఉన్నారు. ఏమండి, అతను చనిపోయేంత వరకు చెరసాలను పెట్టినారంటే ఎంత దారుణం! ఎంత కుమ్మిలిపోయి ఉంటాడు, ఎంత నలిగిపోయి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు. నా 2 చేతులు జోడించి దండం పెట్టి మీకు చెప్తున్నాను, మీరు బంధకాలలో ఉండడానికి కారణాలు ఏంటో ప్రభు తెలియజేస్తున్నాడు. సరి చేసుకోండి. ఎందుకో ఈ స్వాతంత్ర దినమున మిమ్ములను విడిపించి మిమ్మలను వర్ధిలింప చేయడానికి, మీరున్న బంధకాల నుండి దేవుడు విడిపించడం కొరకు అసలు బంధకాల్లోకి ఎందుకు వెళ్ళినారు, ఎందుకు మీరు ఇంకా బంధకాల్లో ఉన్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. సరి చెయ్యబడుదురుగాక. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? అర్థమైందన్న వారందరూ చేతులు ఊపుతో హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. 1 మనష్షే మోసం, 2వది ఇజ్రాయేలుల ఎదుట లేదా ఇజ్రాయేలుల మధ్య ఉండకుండా ఎవరి మధ్య ఉన్నాడు? అన్యం. తర్వాత ఎంత చెప్పినా కానీ వినిపించుకోలేదు, దేవుని మాట వినిపించుకోలేదు, సేవకుని మాట వినిపించుకోలేదు, దైవజనుని మాట వినిపించుకోలేదు. సిద్కియా రాజు ఏం చేస్తున్నాడంట? కొంచెం గట్టిగా, చెడ్డ నడత.
దైవజనుడు ఇర్మియా పిలిచి, లో నా మాటినయ్యా, జాగ్రత్త. పట్టించుకోలేదు. నేను అంటాను, ప్రతి ఆదివారం సేవకులు బోధిస్తున్నప్పుడు ఆ బోధలో మళ్ళీ ఖండించే బోధ ఉంటుంది, మళ్ళీ దీవించే బోధ ఉంటుంది, మళ్ళీ సరిచేసే బోధ ఉంటుంది, మళ్ళీ ఆశీర్వదించే బోధ ఉంటుంది. మన వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఏది అండర్లైన్ పెట్టుకుంటారు? మీరు ఆ బ్యాచ్లో ఉన్నారు కనుక కరెక్ట్గా చెప్పినారండి. ఏది అండర్లైన్ పెట్టుకుంటారు? ఆశీర్వాదం. మెట్టగానున్న స్థలమును ఆయన సరాలము చేయునుగాక అనగానే హుషారైపోయినారు మీరు బాగా. ఆమేన్, దాన్ని టిక్కు పెట్టుకుంటావు. సరి చేసుకో అన్నాం అనుకో, మనకు కాదులే. మనకు కాదు. నేను అంటాను, ఇక్కడ నిలబడి మాట్లాడేవాడు, నిలబడింది నరుడు మాత్రమే, మాట్లాడువాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మని స్వరం మాత్రమే నువ్వు వినగలిగితే నువ్వు సరిచేయబడతావు. మనుషులను చూస్తే సరిచేయబడు. అందుకని పౌలు గారు ఒక మాట అన్నాడు, హలో హలో హలో, మేం బలహీనులమే, మమ్మల్ని చూసి ఆత్మీయ నడకలు అడుగులు వేయొద్దు. అర్థమవుతుందా? మమ్మల్ని చూసి వేయొద్దు, మేము బలహీనులమే. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, జాగ్రత్త. నేను రాత్రి మాట్లాడినాను దీని గురించి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నిలబడిన వ్యక్తిని చూడొద్దు, ఇక్కడ నిలబడిన సేవకుని చూడొద్దు, అతని నోట నుండి వస్తున్న వాకులు చూడు. ఇప్పుడు సిద్కియా పరిస్థితి ఏంటో తెలుసా? కళ్ళ ఎదురుగా కుమారులు చంపేస్తే ఈ కళ్ళు చనిపోయిన తర్వాత ఆ సన్నివేశాన్ని అంతా చూసిన వెంటనే 2 గుడ్లు పీక్ పక్కన పడేసిన తర్వాత వాడిని చంపేసి ఉంటే అయిపోయేది, తీసుకుని వెళ్ళి గొలుసులేసి కట్టేసి ఉన్నారు. అతను చనిపోయేంత వరకు ఆ నొప్పి, ఆ బాధ అనుభవిస్తూనే ఉన్నాడు. జాగ్రత్త, ప్రభు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. 3వ విషయం చెప్తాను. ఒకసారి దైవ సేవకులు గ్రామానికి వెళ్ళి ఏమంటే అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తుంటే ఆ ఊర్లో గారడివాడు ఒకడు ఉన్నాడు. ఏమండి, గారడివాడు ఒకడు ఉన్నాడు, మాంత్రికుడు అనుకోండి, అతను ఒకడు ఉన్నాడు. వెళ్ళి అసలు ఎవరిళ్ళు ఇంతమంది జనం వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు, అసలు ఏంది వీళ్ళ కథ ఏంటో చూద్దామని చెప్పి ఏదో గలిబిలి చేద్దామని పోయినాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటలు ఈయన ఆకర్షితుడై నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఎందుకో మీ వాక్యం విన్న తర్వాత నాకు కూడా మార్పు పొందాలనిపిస్తుంది అయ్యా, బాప్టిజం తీసుకోవాలనిపిస్తుంది అయ్యా, ఇక నేను మారిపోతాను అని చెప్పి ఆ వాక్యం విని ఏమంటే వెంటనే మారు మనసు పొంది మహాస్తి గలవాడు, ఎత్తైన వాడు, అందగాడు, డబ్బు గలవాడు వెళ్ళి అన్ని అమ్ముకున్నాడు, డబ్బంతా తీసుకొచ్చుకొని రెడీగా పెట్టుకున్నాడు. ఈ లోపు జరిగింది ఏంటో తెలుసా? ఈ దైవజనులు కూడిక ముగించిన తర్వాత అందరికి ప్రార్థనలు చేస్తారు కదా, ఒక్కొక్కరు తల మీద అలా చేతులు పెడుతుంటే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు వీళ్ళంతా. ఇదంతా చూసి, ఒరే నేనే మాంత్రికున్నంటే నాకంటే అసలు నేనే గారడి విద్య చేసేవాడిని అయితే నన్ను మించిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు, అసలు వీళ్ళు చేతులు పెట్టి వాళ్ళ ఆత్మతో నింపడం ఏంటి? సరే ఏదైతే ఏముంది, డబ్బులు రెడీగా ఉన్నాయి కదా, వాళ్ళకి ఇచ్చి ఇది కొనుక్కుందాం ఇది అనుకున్నాడు. ఏది కొనుక్కుందాం అనుకున్నాడు? ఏందదే? బంగారమా? ఆ వరం డబ్బు పెట్టి కొనుక్కుంటూ వచ్చేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంఘాల్లో సంఘ పెద్దల ఆ పదవిని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు తెలుసా? నా భాషలో ఏమంటారు తెలుసా? బిస్కెట్ అంటారు దాన్ని. సంఘ పెద్దల పదవిని డబ్బు ఇచ్చి కొనుక్కుంటారు తెలుసా? మీకు తెలుసా? కొన్ని సంఘాల్లో ఆ పదవి కావాలని డబ్బు ఇస్తారు, డబ్బు ఇచ్చి కొనుక్కుంటారు. మన సంఘాల్లో అలాంటిది ఏమైనా ఉందా చెప్పండి? ఒకవేళ అభిషేకం ఏమైనా కావాలా? ఇప్పుడు ఆ గారెడి వాడు వచ్చి అంటాడు, అయ్యా నా దగ్గర డబ్బు రెడీగా ఉంది తీసుకొని ఆ పరిశుద్ధాత్మ చేతులు పెడితే అభిషేకం వస్తుంది కదా, నేను కూడా తల మీద చేతులు పెడితే వాళ్ళు ఏం నింపబడాలి? అది కావాలి నాకు. అది కావాలా? ఏం కావాలా? ఆ వరం కావాలి నాకు.
ఆ వరం కావాలని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఆ వరం కావాలని. సరే ఓ మాట అడుగుతాను, ఒక విషయం జరిగింది చెప్తాను మీకు. ఓ రోజు నేను ఒక వేరే దైవ సేవకులతో కలిసి ఒక 4-5 వెళ్ళినాం. అది ఏదో ప్రాంతానికి వెళ్ళినాం. వెళ్తే కూటమంతా అయిపోయింది. ఒక ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ ఇంటికి భోజనాలకి ఏర్పాటు చేస్తే పాపం ఆ ఇంటి తల్లి కుర్చీలోనే కూర్చుంది, లేవట్లేదు. ఇంటి భర్తనే యజమానుడు అన్ని పనులు చేసి పెడుతున్నాడు. సరే ఆ పాపం ఆయన లోపలికి వెళ్ళి గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చినాడు, చేతిలో కడుక్కోవడానికి నీళ్ళు తెచ్చినాడు, టేబుల్ అరేంజ్ చేసినారు. మేమంతా కూర్చొని భోంచేసుకున్నాం. భోంచేసుకున్న తర్వాత మాలో ఒకడు లేచి, ఏమండి ఆయన మనోడు కాదులేండి, మాలో ఒకడు లేచి నెమ్మదిగా, సహోదరి నిశ్చయముగా దేవుడు నీ కుమారుని ఇవ్వబోతున్నాడు అన్నాడు. ఆ కుర్చీలో కూర్చున్నామని. ఈయన అన్నం పెట్టిన అయినా గిన్నెడ బెడేసి లాగి కొట్టినాడు. ఒకటి పనికి మాలినోడా, ఆమె కడుపులో నీలగడ్డ ఉందరా, నీలగడ్డకి కడుపు వాసిపోయింది, రేపో మాపో చచ్చిపోయేటట్టుంది, కొడుకు పుడతాడని అంట వస్తాయితానుగా, నువ్వు అసలు సేవకుడుగానారా? ఇప్పుడు చెప్పండి, ఇలాంటి దర్శనాలు ఏమైనా కావాలా మీకు? కడుపులో నీలగడ్డ ఉండి కడుపు ఇట్లా ఉబ్బితే ఈడేమంటున్నాడు తెలుసా? దేవుడు నీ గర్భాన్ని తెరిచున్నాడు, నీకు కుమారుడు పుడతాడు అంటున్నాడు. గడ్డను పట్టుకొని డబ్బిచ్చి కొనుక్కునేదా ప్రవచన వరం? ఈరోజు ప్రవచనాలు దేనికి నడుస్తున్నాయో తెలుసా? బిజినెస్ అయిపోయింది. ప్రవచనాలు, దర్శనాలు బిజినెస్ అయిపోయింది. మరలా చెప్తున్నాను వినండి, ప్రవచనాలు, దర్శనాలు, స్వస్థత వరాలు ఇవంతా పార్ట్ టైం జాబ్ కింద మార్చేసుకున్నారు అందరూ. ఓకే, మరలా చెప్తున్నాను వినాలా. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది పేదలను, బీదలను కనికరించి ఆ భయంకరమైన పాపపు ఊబిలో ఉన్న వారిని రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇంకొంచెం గట్టిగా. సరే మాట చెప్తాను. స్వస్థపరచడానికి యేసయ్య వచ్చినాడా, రక్షించడానికి వచ్చున్నాడా? చెప్పాలా? మరి స్వస్థత ఎక్కడి నుండి వచ్చింది? నేను చెప్పేది వినండి. స్వస్థత ఎక్కడి నుండి వచ్చింది? దారిలో తగిలింది. చెప్పండి, స్వస్థత కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. వచ్చింది దేనికి? రక్షించడానికి. రక్షించడానికి వచ్చిన యేసయ్య రక్షించడానికి దిగొచ్చినాడు. ఈ లోపు దారిన ఉన్నవాడు ఏమండి, ఓ రబ్బుని, బోధకుడా అని అన్నాడు. ఎవడన్నా నన్ను పిలిచేదని అలా చూసేటప్పటికీ అడుగుంటాడు. ఆయన వెళ్ళే మార్గం వేరు, వింటున్నారా? వెళ్ళే మార్గం వేరు. పిలిచిందేమో మధ్యలో. పిలిచినోడి దగ్గరికి వెళ్ళి ఏం కావాలరా నీకు అని అంటే, అయ్యా నాకు గుడ్డితనం ఉంది, నాకు కళ్ళు చూడలేకపోతున్నాను, చూడాలని. అవునా? రైట్, ఇటు రారా. వెళ్ళిపోయినాడు. వీడు కళ్ళు ఏమైనాయి? ఏమైనాయి? ఇప్పుడు నేను అడిగిన దానికి జవాబు చెప్పాలా. ఇతని కొరకు వచ్చినాడా, ప్రజలను రక్షించడానికి వచ్చినాడా? ఇది ఎక్కడ తగిలింది? ఇంకో మాట చెప్తా. పేతురు, యోహాను దేవాలయమునకు బయలుదేరినారు. ఎక్కడికి బయలుదేరినారు? కుంటోడు ఎక్కడ తగిలినాడు? ఈ కుంటోడు మధ్యలో తగిలినాడు. మధ్యలో తగిలిన కుంటోడు ఏమన్నాడు తెలుసా? దైవజనుడా భిక్షం. ఆడు అడిగింది ఏంటి? భిక్షం. వీళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. మందిరానికి వెళ్ళేటోడు ఏమండి, వెళ్తూ దారిలో తగిలినోడు భిక్షం అడిగినందుకు వాళ్ళ దగ్గర లేక నజరేయుడని యేసు నామములో లేచినాడు అని వెళ్ళిపోయినారు వాళ్ళు. ఆమేన్ చెప్పండి గట్టిగా. స్వస్థత ఎక్కడ తగిలింది? వాళ్ళ పని ఏంటి? మందిరానికి వెళ్ళాలా, మధ్యలో తగిలింది ఇది. ఒక మాట చెప్పనా, స్వస్థతకు స్పెషల్ డే అవసరం లేదు. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటుండగానే దేవుడు స్వస్థపరుస్తాడు. నేను ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కడుపు మీద చేయబెట్టి ప్రార్థన చేయ, గుండె మీద చేయబెట్టి ప్రార్థన చేయ. నీది నువ్వు పెట్టుకోలేవు, మేమే పెట్టాలా మీకు? అరే వాక్యం చెప్తున్నాం కదా, నీకు విశ్వాసం ఉంటే పెట్టుకో, కడుపు మీద పెట్టుకో. ప్రభువా నీ మాటలు వింటున్నాడు, స్వస్థపరచు. బాగు చేస్తాడు దేవుడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రవచనాల కొరకు పరిగెడుతున్నారండి జనాలు, దర్శనాల కొరకు పరిగెడుతున్నారండి. కొంతమంది మంచి దైవజనులు, మంచి ప్రవచనాలు చెప్పే దైవజనులు, ఒక ప్రవక్త ఎవరైనా మన దగ్గరకు వస్తే వాళ్ళు చక్కగా వాక్యం చెప్పినప్పుడు వాక్యంలోనే ప్రవచిస్తారు వాళ్ళు. ఇవన్నీ వింటారు ఒక బ్యాచ్. అంత అయిపోయిన తర్వాత అయ్యగారు దిగేలేటప్పుడు ఆ గేట్ దగ్గర నిలబడతారు. ఏమండి పాస్టర్ గారు మా మీద కూడా చేయి పెట్టండి. మా చేయి పెట్టబోతుంటే ప్రభు ఏం చెప్పినాడు మీకు? ఆయన ఏమడుగుతారు వీళ్ళు? ఆయన ఏమంటాడో తెలుసా? మర్యాదగా మందిరానికి వెళ్ళమన్నాడు అని అంటాడు. అదే కదా నువ్వు చేస్తున్నావు, అంతకు మించి ఇంకేం లేదుగా. ప్రవచనం ఆల్రెడీ మెసేజ్లోనే రిలీజ్ అయిపోయింది. మళ్ళీ అది నమ్మక మరలా స్పెషల్ ప్రేయర్ కావాలంటే వీళ్ళకి ఏం ప్రేయరు? శుభ్రంగా వాక్యం విని రక్షణ పొందినోడు పొందుకోకుండా మళ్ళీ డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఏ అనాయింటింగ్ కావాలి ఏడికి అంటే వీడికి అర్థమైపోయింది మన గాడి కంటే ఇది సూపర్, దీంట్లో బిజినెస్ బాగుంది అనుకున్నాడు. ఈరోజు ప్రవచనాలను ఒక బిజినెస్ చేసేసుకున్నారు, దర్శనాలను ఒక బిజినెస్ చేసుకున్నారు, స్వస్థత వరాన్ని ఒక బిజినెస్ చేసుకున్నారు. నేనంటాను ఈ బిజినెస్ కాదు, ఇది వాక్యముతో సంఘాన్ని కట్టు, వాక్యముతో సంఘాన్ని కట్టు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపో అన్నాడు. ఎవరినాల్ని? స్వస్థపరచు వారిని, దయ్యములో వెళ్ళగొట్టు వారిని, ప్రవచించు వారిని. ఏమన్నాడు? సరే, ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పాలి. వాక్యము చెప్పువారులారా మీరు అక్రమము చేయుచున్నారు అన్నాడా? మరలా చెప్తున్నాను, దైవజనుని పని వాక్యం చెప్పే పని, స్వస్థపరిచే పని దేవుని పని. ఆమేన్ చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? మీకు మంచి మాట చెప్తాను. మా తండ్రి గారి కాలము నుండి ఈ కాలం వరకు సంఘంలో చాలా అద్భుతాలు జరిగినాయి. గుడ్డి వాళ్ళు బాగైనారు, కుంటి వాళ్ళు లేచి నడిచినారు, క్యాన్సర్ గడ్డలు కరిగిపోయినాయి, థైరాయిడ్ గడ్డలు కరిగిపోయినాయి. అర్థమవుతుందా? ఏమండి, మూయబడిన గర్భాలు తెరవబడ్డాయి. యూట్యూబ్లో స్వస్థత వరము కలిగిన దైవజనుడు అని పెట్టుకున్నామా? మేము పెట్టుకున్నామా? నీ ఛానల్ పెంచుకోవడానికి, నీ సబ్స్క్రైబర్లు పెంచుకోవడానికి, నీ వాచింగ్ పెంచుకోవడానికి, ఏమండి, కృపావరములు కలిగిన దైవజనుడు, స్వస్థత వరము కలిగిన దైవజనుడు, ప్రవచన వరము కలిగిన దైవజనుడు అని వేసుకుంటున్నావు. కేవలం నీ పేరు కోసమే, నీ యొక్క సబ్స్క్రైబ్ను పెంచుకోవడానికి, నీ ఫాలోయింగ్ని పెంచుకోవడానికి. నేను అంటాను, నీ ఫాలోయింగ్ పెంచుకోవడానికి దేవుడు ఈ భూమి మీదకి నేను ఒక ప్రవక్తగా పంపించినాడా, లేకపోతే ప్రజలను ఆయన తట్టు తిప్పడానికి పంపినాడా? స్తోత్రం. ఆమేన్ చెప్దామా గట్టిగా? నిన్ను ఇక్కడికి పంపింది నీ ఫాలోయింగ్ పెంచుకోవడానికి కాదు, మనమందరము దేవునికి ఫాలోవర్స్గా మార్చబడదాము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు చదువుతారు చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 18 నుండి 23 వచనాల వరకు చదువుతారు చూడండి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. అది మరి నీ వెండి నీతో కూడా. తర్వాత మాటమ్మా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడు నడత మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు, అది దుర్నీతి బంధకములలోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఏ బంధకాల్లో ఉన్నాడు ఇతను? కొంచెం గట్టిగా చెప్పండి. అతనేమో చెడు నడత అనే బంధకాల్లో ఉన్నాడు. ఆ ముందున్న ఆయనేమో దేవుని మాట వినని బంధకాల్లో, మోసం చేసే బంధకాల్లో ఉన్నాడు. ఇతను ఏ బంధకాల్లో ఉన్నాడు? దుర్నీతి అనే బంధకాలలో. నేనంటాను, సేవ బిజినెస్ కాదండి, వ్యాపారం కాదు. దేవుని సేవ వ్యాపారం కాదు. ఎవరు డబ్బు ఇస్తే వారికి డప్పు కొట్టేది సేవ కాదు.
అర్థమవుతుందా? బిజినెస్ కాదు సేవ, ఇది దుర్నీతి బంధకం అని రాయబడింది. ఏ బంధకం అంటే అది దుర్నీతి బంధకం. అట్టి బంధకాలలో ఒకవేళ మీరు ఉన్నట్లయితే యేసు నామములో ప్రభు చెప్తున్నాడు, నీ బంధకాల నుండి నేను విడిపిస్తాను, వర్ధిలింప చేస్తాను. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. రైట్, ఇప్పుడు చూడండి, ఈ బంధకాలేమో శరీర సంబంధమైన బంధకాలు ఇవి. ఓకే, వీళ్ళు చేసిన పొరపాట్లు తప్పిదాల వలన బంధకాలు. ఓకే, ఇప్పుడు ఇంకొక బ్యాచ్ను మీకు పరిచయం చేస్తా, సెకండ్ పార్ట్. వీళ్ళు ఎవరో తెలుసా? దేవుని కొరకు బంధింపబడిన వారు. వీళ్ళెవరు? కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవుని కొరకు బంధింపబడిన వారు. దేవుని కొరకు బంధింపబడిన వారిని ఆహా విడిపించి వర్ధిలింప చేస్తే ఏమండి, దేశమంతా కూడా ఆశ్చర్యపడేటట్టుగా నా దేవుడు వారిని వాడుకోవడం ప్రారంభించున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చదువుతారు చూడండి, దానియేలు 3వ అధ్యాయం 23వ వచనం. షడ్రకు, మేషకు, అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై మేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా, ఇటు చూడండి, వేడిమి గల ఆ అగ్ని గుండములో వాళ్ళని పారవేస్తున్నారు. బంధింపబడి ఎవరెవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో. జాగ్రత్త వినాల, వీరు బంధింపబడ్డారు. వీరు దేని నిమిత్తమై బంధింపబడ్డారు? మనము మొదట చూసిన మనాషే దేని నిమిత్తమై బంధింపబడ్డాడు? యూదా వారిని, యెరూషలేం వారిని మోసం చేసి ఇశ్రాయేలుల మధ్య ఉండకుండా, అర్థమవుతుందా, అన్యజనులతో చేతులు కలిపి దేవుని మాట వినక బంధింపబడ్డారు. ఓకే, సిద్కియా రాజు దేని నిమిత్తమై బంధింపబడ్డాడు? చెడు నడత నడిచినందుకు. సరే, ఈ డబ్బు గల ఈ గారడివాడు దేని కొరకు బంధింపబడ్డాడు? దేవుని కృపావరములను డబ్బిచ్చి కొందమనుకొని బంధింపబడ్డాడు. 3 విషయాలు విన్నారు కదా. ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగో కూడా బంధింపబడ్డారు. వీరు అసలు దేని విషయమై బంధింపబడ్డారో ఇప్పుడు చదవండి, 16-17 వచనాలు. దానియేలు 3వ అధ్యాయం 16-17 వచనాలు. మేషకు, అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. ఆగండి, ఇటు చూడండి, నా వైపు చూడండి. కొన్ని వేల మంది ఆ గ్రౌండ్లో నిలబడ్డారు. ఇలా నిలబడ్డారు. రాజు అక్కడ నిలబడి అంటాడు, ఏయ్ బాబులు, ఇక్కడ నిలబెట్టిన ఈ విగ్రహానికి మీరు అందరూ తల వంచి దండం పెట్టాలి, నమస్కరించాలి. వంచండి అనగానే అందరండి, ఆ మైదానంలో ఉన్న వారందరూ కూడా తల వంచినారు, నమస్కరిస్తున్నారు, దండం పెట్టినారు. ఇంతమంది తల వంచితే ఆ ముగ్గురు మాత్రం అలా నిలబడిపోయినారట. ఎలా? అలా ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడ్డారు. వెంటనే రాజుగారు అంటారు, రేయ్ ఆ ముగ్గురు ఎవర్రా? తల వంచండి. అయ్యా ప్లీజ్ అయ్యా, మేము తల వంచమయ్యా, మా వల్ల కాదయ్యా అన్నారా? వాళ్ళు ఏమన్నారు తెలుసా? హలో నెబుకద్నెజర్. ఇందులో ధైర్యం ఏంటి వీళ్ళకి? అసలు ఏం ధైర్యం అండి వీళ్ళకి? నేను అంటాను, యేసు కొరకు నిజంగా జీవించేవాడు ఏ విషయంలో రాజీ పడాడండి. గవర్నమెంట్ ఇచ్చే లబ్ధి పోతుందని కొంతమంది రాజీ పడుతున్నారు. వచ్చే ఇన్కమ్ ఆగిపోతుందని రాజీ పడుతున్నారు. అర్థమవుతుందా? ఏదో మనము ఆ దేవుణ్ణి నమ్ముకొని ఏమండి మన ఆస్తులు మన చేతుల నుండి పోతాయేమో అని కొందరు రాజీ పడుతున్నారు. అసలు వీళ్ళు చావు దగ్గర ఉందండి. వీళ్ళకి ఏం దగ్గర ఉంది? చావు. చావుకే భయపడినప్పుడు నీకు ఆస్తి పోతే భయం ఏంటి? చావుకే భయపడినప్పుడు నీ పొలంలో ఒక గజం తక్కువ ఇస్తానంటే భయపడడం ఏంటి నువ్వు? నేను అంటాను, రక్షింపబడినని చెప్పి ఇంత తెల్ల బట్టలు కట్టుకొని ఇంత బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చి కూర్చొని హల్లెలూయా అని అరిచినంత మాత్రం నువ్వు పెద్ద భక్తురాలువో భక్తుడు అని అనుకుంటున్నావా?
కాదు. విగ్రహం నీ ఎదురుంది. మీ బంధువులు అంటున్నారు, నువ్వు తల వంచితేనే నీ ఆస్తి నీకు ఇస్తామంటున్నారు. నువ్వు తల వంచితే నీకు రావాల్సిన రాబడి నీ వాటా నీకు ఇస్తామంటున్నారు. ఏం చేస్తావు? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు? ఒక్కళ్ళు మాట్లాడట్లేదు, చూసినారా? నువ్వు ఒక్కదానివి అన్నావు, నీకు ఆస్తి లేదా? అందుకని అన్నావు. మాట్లాడరేటి? ఉంచుతారా? ఉంచునన్నవారు కలేలి చెప్పండి. రేపటి నుండి చూస్తాం ఈ సంగతి. చూస్తా. ఇందులోని మీ ప్రతిష్ఠ ఏంటో అర్థమైపోద్ది. ఇందులోని మీ ప్రతిష్ఠ మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు అంటున్నాడు, ఏయ్ అగ్నిగుండం లేచేస్తా, తల వంచండిరా. నెబుకద్నెజర్ పేరు పెట్టి పిలుస్తున్నారు. ఎవరిని? వాళ్ళందరూ ఏమంటారు? రాజు చిరంజీవి అవునుగాక. ఏంటది? రాజు చిరంజీవి అవునుగాక. వాళ్ళందరూ అంటుంటే వీళ్ళు రాజు కూడా అంటలేరు. వీళ్ళు ఏమంటున్నారు? పేరు పెట్టి నెబుకద్నెజర్. ఆ దమ్ము, ఆ ధైర్యం ఉన్నవాడే నిజ క్రైస్తవుడండి. స్తోత్రం. ఆమెను చెప్దామా గట్టిగా? ఆ ధైర్యం లేకుండా నేను యేసుప్రభుని నమ్ముకున్నానని డప్పు కొట్టొద్దు, డప్పు కొట్టుకొని తిరగొద్దు. నిలబడి యేసయ్య కొరకు ఏదైనా పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆమెను చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? అమ్మా, ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నావు అని అంటే, మాది 35 years అవుతుందండి. మరి ఏంటి ఇంకా నీలో ఏం మార్పు కనబట్టలేదు? మారాలనే ఉంది, నా హృదయం అంతా మారాలనే ఉంది. మా ఆయన కూడా చాలా మంచోడండి, కానీ ఏం చేస్తాం, మాకు 1 ఎకరం స్థలం ఉంది, దాన్ని మా పేరు మీద రాయమంటున్నారు. అందుకనే ఏం అనుకోకండి ప్లీజ్. మళ్ళీ మాకు ఏంటది? ఆ బ్యాచ్ ఎవరో తెలుసా? రాజు చిరంజీవి అవునుగాక. ఎకరం స్థలం కొరకు నీ ప్రతిష్టను పాడు చేసుకుంటావా? 1/2 ఎకరం స్థలం కొరకు నీ భక్తిని పాడు చేసుకుంటావా? 1/2 ఎకరం స్థలం కొరకు నీ విశ్వాస బ్రతుకును భ్రష్టత్వం పట్టిస్తావా? హలో నెబుకద్నెజర్ అని చెప్పి ఏమన్నాడమ్మా? ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరమో లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒరే, అసలు నీతో మాట్లాడాల్సిన అవసరం మాకు, ఇది మన భాష, అసలు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదురా. నెబుకద్నెజర్ అని పేరు పిలవడంలోని అర్థం ఏంటంటే పోరా అన్నట్టు. అంతేనా? నీకు చెప్పాల్సిన అవసరం మాకు అని చెప్పి ఏమన్నారో తెలుసా? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము. చప్పట్లు కొట్టండి ఇప్పుడు గట్టిగా. వీళ్ళేమన్నారో తెలుసా? నెబుకద్నెజర్, అసలు నీతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. అర్థమైందా? నీతో ఏం మాట్లాడాలి మేము? అయినా సరే ఓ మాట చెప్తాం విను. మా దేవుడి అగ్నిగుండం నుండి తప్పించుటకు సామర్థ్యం కలిగిన దేవుడు. ఓకే, ఇంకో మాట చెప్తున్నాను, ఆయన ఖచ్చితంగా తప్పిస్తాడు. ఆ ఎకరం భూమి మాకు ఇస్తాడు. ఇవ్వకపోయినా నీకు దండం పెట్టంరా, మేము నీ బొమ్మకు మేము దండం పెట్టంరా, నువ్వు అడిగిన దానికి మేము లొంగంరా, ఈ అన్ని ఆచారాలు మేము పాటించంరా, మాకొద్దు. వీళ్ళు చాలా మాట్లాడుతున్నారు. వీళ్ళు అసలు ఈ పాస్టర్ని వీళ్ళని అందరినీ తీసుకుని ఎక్కడిద్దాం?
చెప్పాలా కొంచెం గట్టిగా. కొందరు అసలు మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? మీరు వెళ్తే వెళ్ళండి అయ్యా, మేము ఎప్పుడు మీరు వెళ్ళండి, మేము తర్వాత వస్తాం. ఎప్పుడు వస్తారు? చల్లబడిన తర్వాత మీరు రండి, మేము వెళ్తాం. మాతో కూడా అగ్నిగుండంలో నడవడానికి సిద్ధం అన్నవారు చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఇదే మాట మీద ఉండాలా? రోషం కలిగిన విశ్వాసులుగా బ్రతకండి. బ్రతికిన కొన్ని రోజులైన యేసయ్య కొరకు బ్రతుకుదముగాక, రోషము కలిగి బ్రతుకుదముగాక, యేసు కొరకు జీవిద్దాముగాక. లొంగిపోవద్దు. ఏమండి? లబ్ధిల కొరకు లొంగిపోవద్దు. అన్యజనులు మనకిచ్చే ఏమండి ఆ చిన్న చిన్న కోరికలు పెడతాడే, వాటికి లొంగిపోవద్దు. నిలబడు ప్రభు కొరకు. నువ్వు ప్రభు కొరకు నిలబడితే నీ వెనకాల ఆస్తిపాస్తులు పరిగెత్తుకుంటూ వస్తాయి నీ కొరకు. ఇప్పుడు జరిగింది ఏంటో చెప్తాను వినండి. చదువమ్మ, కంటిన్యూ చేసినవి, అది అయిపోయింది కదా అక్కడతో ఆపేసేయి. ఇప్పుడు 24-25 వచనాలు చదవండి. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా. మేము 3 మనుషులను బంధించి అడిగుండు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు ఎంతమంది నిలబడ్డారు అగ్నిగుండంలో? ఎంతమంది నిలబడ్డారు? అసలు వీళ్ళు దీంట్లో నిలబడడానికి, వీళ్ళు బంధించబడడం కారణం ఏంటి? వీళ్ళు ఏమైనా మోసం చేసినారా? మనష్షే మోసం చేసినాడు. ఇజ్రాయేలు మధ్య లేడు, దేవుని మాట అతను ఏం చేసినాడు? ఇంకొక అతను సిద్కియా చెడున్నాడు, అతను నడిచినాడు. ఇంకొక అతను ఎవరు? గారడి విద్య కలిగిన వాడు. ఏం చేసినాడు? దుర్నీతిలో ఉన్నాడు. అందుకని అలా బంధకాలు ఉన్నారు. మరి వీళ్ళు ముగ్గురు ఏం చేసినారండి? ఈయనేమో పాట పాడుతుంటాడు. ఏం పాట? అదేదో పాడుతుంటావు కదా, నేనేం చేశానయ్యా నీ కోసం అని ఈయన పాడుతుంటాడు. నేనేమో నజరేయుడా అని ఏం పాడుతుంటాడు. నువ్వేం పాడుతావు? నిందల పాలై నిత్య. మా ముగ్గురు పని ఒకటే. ఏం చేసుకోవడం? పాటలు పాడడం, ఉదయకాలం చేతులు ఎత్తడం, అర్థమవుతుందా? ప్రసంగాలు చేయడం, ఆత్మలు రక్షించడం. మా ముగ్గురు పని ఇదే. నేను చేసింది ఏమైనా తప్పులు ఉన్నాయా? ఏమైనా మోసం చేసినామా? ఇజ్రాయిల్ మధ్యలో ఉండకుండా అన్యులతో ఏమైనా తిరిగినావా? తిరగలేదు కదా. తిరగలేనప్పుడు మరి మేము ఏం చేసినామని మమ్మల్ని అగ్నిగుండంలో వేసినారు. రాజేసి, రేయ్ పెంచండి రా, పెంచు అగ్ని పెంచు. పాపం వీళ్ళు నిలబడ్డారు. ఇట్లా ఈడిక్కడ అగ్ని పెంచుతున్నాడు. రామ్మా వచ్చి నా వెనకాల నిలబడు రాజా. హల్లెలూయా హల్లెలూయా. 4వ వాడు మాకంటే ఎత్తుగా కనబడుతున్నాడు. ఎవరికి? రాజుకి. వేసింది 3. ఏయ్, 1 2. అరే వెనకాల తల ఉందేంటి? వెనకాల ఒక ఎత్తుకో తల కనబడుతుంది ఏంటి? నాకే కనబడుతుందా? మీకు కూడా కనబడుతుందా? వచ్చండి అమ్మా, మీకు కూడా కనబడుతుందా? మరి చెప్పరేంటి కనబడతలేదండి? ఎంతమంది కనబడుతున్నారు? 4 తలలు ఉన్నాయా? 4 తలలు ఉన్నాయా? అదే మాట అన్నాడు ఈ రాజు. ఏమన్నాడో చదువుతున్నారు చూడండి. మీరు నన్ను చూడండి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. ఏంటది? ఆడు పిచ్చోడు కాకపోతే ఓ మాట చెప్తాను నేనండి. ఏసింది 3 అనే సంగతే చూసుకున్నాడు, కానీ అగ్నిగుండంలోనే ముందుగానే 4 వచ్చి నిలబడ్డ సంగతి తెలుసా? అందుకని ఈ లెక్కంతా ఎంతసేపు 3 వేసిన అంటున్నాడు. ఒరే పిచ్చోడా, 3 వేసే సంగతి ముందే ఆయన ఎరిగి ఆయన ముందుగానే అగ్నిగుండములోకి వచ్చి దిగి నిలబడి ఉన్నాడు అక్కడ. కొట్టు గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను అంటాను, వీళ్ళని వేసిన తర్వాత ఆయన రాలేదు. వీళ్ళు వేసిన తర్వాత ఆయన వస్తే వీళ్ళు అంగి కాలేదే.
వీళ్ళ ఎంట్రికలు కాలేదే. అర్థమవుతుందా? వీళ్ళు ఎయ్యక ముందే ఆయన ఉన్నాడు గనక అగ్ని వారికి ఎలా మారిందంటే ఏసీగా మారిపోయింది. అది ఆడ కనబడేది అగ్నే, కానీ దాంట్లో ఫుల్ కూలింగ్లో ఉన్నారు అయ్యగారులు. ఫుల్ కూలింగ్లో ఉండి ఏమని పాడుతున్నారు తెలుసా? అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని తాకలేవులే నీ ప్రియుల దేహాలను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వీరు ఎందు నిమిత్తమై బంధించబడ్డారు? దేవుని నిమిత్తమై. అన్య దేవతలకు, అన్య ఆచారాలకు, అన్య కార్యక్రమాలకు లొంగలేదు గనక బంధించబడ్డారు. సరే, అలా బంధించబడినందుకు వీళ్ళకి ఏమైనా నష్టం కలిగిందా? చెప్పరే. దేవుని కొరకు మీరు బంధించబడితే మీకు నష్టం కలగదండి. 4వ వాడు దిగి వస్తాడు. 4వ వాడు మీ మధ్య నిలబడతాడు. 4వ వాడు మీతో కూడా నడుస్తాడు. 4వ వాడు మీ ఇంట్లోనికి ప్రవేశిస్తాడు. 4వ వాడు మీ వ్యాపారంలో నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేయి తల్లి. నేను 4 మనుషులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినట్టుగా ఉన్నదే. హల్లెలూయా. మా ముగ్గురు హైట్ ఎలాగుంది, ఆయన హైట్ ఎలాగుంది చూసినారా? మా సైజ్ ఎలాగుంది, ఆయన సైజ్ ఎలాగుందో చూసినారా? అలాంటి వ్యక్తి ఈరోజు మీతో కూడా రాబోతున్నాడు. అట్లా అని చెప్పి ఈ పాస్టర్ నాతో పంపండి అనబాకండి. దేవుని దూత మీతో కూడా వచ్చునుగాక. బలమైన వాడు మీతో కూడా వచ్చునుగాక. మీ పక్షమున యుద్ధము చేయవాడు వచ్చునుగాక. మీ పక్షమున నిలబడివాడు వచ్చునుగాక. అగ్నిలోనికి దిగి వచ్చిన వాడు ఈ రోజు నీ కుటుంబంలోనికి దిగి వచ్చునుగాక. బంధకాలు తెంచిన వాడు నీ కుటుంబంలో వచ్చి నీ బంధకాలు తెంచునుగాక. యేసు నామములో నీ కట్లు విప్పబడునుగాక, విప్పబడునుగాక, విప్పబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎవడికి తల వంచకండి. రోషం కలిగి బ్రతకండి. యేసు కొరకు, లబ్ధిల కొరకు రాకులాట్లు పడద్దు. అవి నిలకడగా ఉండవు. ఎంతకాలము నీకు వెంట రావు, పనికిరావయ్యి. పంచేవు. యేసు కొరకు నిలబడు. 4వ వాడు వస్తాడు, నీతో కూడా నడుస్తాడు, నీ వెంట ఉంటాడు, నీ వెన్ను తడతాడు, నీ భుజం తడతాడు, నేను కౌగిట్లోకి చేర్చుకుంటాడు, హత్తుకొని నిలబడతాడు ఆయన. స్తోత్రం. చెప్పండి ఆమేనని గట్టిగా. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు ఈ శ్రమలు వచ్చినాయండి, ఈ ఇబ్బందులు వచ్చినాయని అంటే ఒకసారి అది ఎలాంటి శ్రమలో కొంచెం ఆలోచన చేయి. దేవుని కొరకు శ్రమనా, లేదా మందిని ముంచి, సేవకుని ముంచి, సేవకులతో ఏమండి సేవకులకి విరోధంగా మోసపుచ్చే మాటలు మాట్లాడి తెచ్చుకున్న బంధకాల? ఒకసారి ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. రైట్. 5వ మాట చెప్తాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 6-7 వచనాలు. ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకొని తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఇప్పుడు పేతురు గారు కూడా బంధకాల్లో ఉన్నారు. దేంట్లో ఉన్నాడు? బంధకాల్లో ఉన్నాడు. అర్థమవుతుందా? మనాషే బంధకాల్లో ఉన్నాడు, సిద్కియా బంధకాల్లో ఉన్నాడు, గారెడివాడు బంధకాల్లో ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు చరిత్ర పక్కన పెడితే షడ్రక్, మేషక్, అబేద్నెగో కూడా బంధకాల్లో ఉన్నారు. ఇప్పుడు పేతురు గారు కూడా బంధకాల్లో ఉన్నాడు. ఈయన దేని కొరకు బంధకాల్లో ఉన్నాడు?
సువార్త ప్రకటించినాడని, ప్రజల్ని రక్షణలోనికి నడిపిస్తున్నాడని, ప్రజల్ని మందిరంలోనికి నడిపిస్తున్నాడని బంధకాల్లో ఉంటే ఏమండి, ఈ బంధకాల్లో ఉన్నవాడికి బాధ ఉండాలి కదా. మీకు విషయం చెప్పనా? చూడండి, నా వైపు చూడండి. రేపు పేతురు గారి యొక్క టర్న్. దాని ముందు రోజు రాత్రి చూడాలా, ముందు రోజు రాత్రి, ఇక రాత్రి గడిస్తే పేతురు గారు ఇక ఉండరు. ఓకే, దాని ముందు రాత్రి పేతురు గారు కళ్ళ ఎదురుగానే ఒకడిని అలా తల నరికేసినారండి. ఇప్పుడు తల నరికేస్తే నిద్ర పడుతుంది ఆయనకి? కళ్ళతో చూసినాడు కదా, నిద్ర పడుతుందా? నీకు పట్టదు కదా. ఈ పేతురు గారు ప్రశాంతంగా పడుకున్నాడండి. అది చూసి, ఆ సినిమా చూసి ప్రశాంతంగా పడుకున్నాడు. వాళ్ళేమో ఈయనకే అసలు ఏంది ఇంత కొంచెం కూడా భయం లేకుండా అంత ధైర్యంగా పడుకున్నాడేంటి అని అందరూ షాక్ అయిపోతున్నారు. సరే, ఇక లాభం లేదని ఆయన అలా పడుకున్నారు. గొలుసులన్నీ కట్టి, ఏమండి, ఏదో పెద్ద దొంగ మాదిరిగా, ఈయన పెద్ద రౌడీ మాదిరిగా చేతులకు గొలుసులు కట్టి అక్కడొకడు ఎక్కడో నిలబడ్డారు. డోర్ దగ్గర నిలబడ్డారు, బయట గేట్ దగ్గర నిలబడ్డారు, మళ్ళీ సెకండ్ క్యాంపస్లో నిలబడ్డారు, మళ్ళీ మెయిన్ గేట్లో నిలబడ్డారు. ఆడ రాస్తుంది ఎంతమంది ఉన్నారు లెక్క కూడా ఉంది ఆడ. చూడండి, నా వైపు చూడండి. ఈయన చెరసాల్లో ఉన్నాడనే సంఘం విషయం ఎవరికి తెలిసిందో తెలుసా? సంఘానికి తెలిసింది. సంఘానికి తెలిస్తే సంఘం ఏం చేసిందంటే ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన ప్రారంభించినారో దేవుని దూత దిగి వచ్చిందట. ఈ దూత చేసిన పని ఏంటో తెలుసా? కట్లు అట్లనే ఉన్నాయి. ఏమండి, చూడండి, నా వైపు చూడాలి. ఆడక్కడనే నిలబడ్డాడు, ఈడిక్కడనే నిలబడ్డాడు, వాళ్ళిద్దరు గేట్ల దగ్గరనే నిలబడ్డారు. ముందు గేట్లో నిలబడ్డారు, అవతల గేట్లో నిలబడ్డారు, మెయిన్ గేట్లో నిలబడ్డారు. అందరూ అక్కడనే ఉన్నారు. పేతురు గారి దగ్గరికి వెళ్ళి, పేతురు నిద్రపోతున్నావా? అరే ఇదే బాబు, నీ ముందే కదా నిన్న సినిమా చూపించినాను, తల తీసినారుగా, బాగానే నిద్ర పట్టింది. సరే పోతే పోను కానీ లే పడుకున్నాను. లేపినాడు, లేచినాడు, సైలెంట్గా పెట్టినాడు, రెండు చేతులు పట్టుకున్నాడు, నెమ్మదిగా బయటికి తీసుకొచ్చినాడు. వెళ్ళిపోయినారు. పొద్దునైంది. గొలుసులు అక్కడనే ఉన్నాయి, పట్టుకున్నాడు అక్కడనే ఉన్నాడు, గేటు దగ్గరోడు అక్కడే ఉన్నాడు, గేటు తాళాలు. వెళ్ళిపోయినాడు. ఈయన ఎట్లా వెళ్ళిపోయినాడు? సంఘం ఇక్కడ ప్రార్థిస్తుంది. చెరసాల్లో ఉన్న బంధకాలు తెగిపోయినాయి. నీ బంధకాలని రాత్రి ఈ మధ్యాహ్న వేళ దేవుడు తెంచునుగాక. ప్రార్థన ద్వారా తెగిపడునుగాక. నీ ప్రార్థన ద్వారా దేవుని దూతలు నీ కొరకు దిగివచ్చునుగాక. చెప్పు గట్టిగా. ఏదో మందిరానికి వస్తున్నాను, ఇంత వాక్యం వింటున్నాను, ఇంత కాన్కేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, ఈ భక్తి చేయొద్దు. మోకరించినవా గంటల తరబడి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే ఎలా ఉండాలో తెలుసా? దేవుని స్వరం వచ్చి నీతో మాట్లాడేంత వరకు ప్రార్థనలు లేవద్దు. నువ్వు కూర్చో మోకాల మీద, చెయ్యి ప్రార్థన, దేవుని స్వరం విను, ఆ తర్వాత బయలుదేరు. కార్యాలు ఎందుకు జరగవండి? బంధకాలు ఎందుకు తీయిపోవండి? ఆమెను చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? పేతురు బంధకాలు ఏమైనాయి? తెగిపోయినాయి. అంత చక్కని మాట చూడండి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గరికి నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతిలో నుండి ఊడిపడాను. కనీసం ఊడిపడిన సౌండ్ కూడా రాలేదు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఆమెను చెప్పుకుందామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? చివరి మాట చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 26వ వచనం. 16వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఇక్కడ కూడా వచ్చిందా లేదా? ఏమొచ్చింది? ఇది బంధకము. అందరు చెప్పండి, ఏంటది?
ఈ బంధకాలు ఎలా ఊడిపోయినాయి చెప్పనా? ఇచ్చోండి. ఈ బంధకాలు ఎలా ఊడిపోయినాయి చెప్పనా? ఈరోజు మనం ఆ పని ఇప్పుడు చేయబోతున్నాం. వీళ్ళు సువార్త చెప్తున్నారని వీళ్ళు కూడా తీసుకెళ్ళి బంధకాలు వేస్తున్నారు. వీళ్ళు కూడా దేని కొరకు పట్టబడ్డారు? సువార్త విషయంలో పట్టబడ్డారు. ఏమండి, చెరసాల్లో ఉన్నారు. వీళ్ళు కూడా గొలుసులు కట్టబడ్డాయి. అది రాత్రి వేళ. వీళ్ళు పడుకోకుండా వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆరాధన, స్తుతి ఆరాధన. పాట మొదలైంది, ఆరాధన ప్రారంభమైంది. అక్కడ ఒక పక్కన దేవుని అగ్ని దిగి వస్తూ ఉంది. ఆత్మతో వారు నింపబడతా ఉన్నారు. పునాదులు కదిలించబడతా ఉన్నాయి. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. యేసు నామములో చెరసాల కుప్పకూలిపోయింది. ఈ రోజు నీ బంధకాలు దేవుడు తెంచడానికి సిద్ధంగా ఉండగా మనసారాయనను ఆరాధించుదముగాక, మనసారాయనను కొనియాడుదముగాక, మనసారాయనను స్తుతించుదముగాక. 3 విషయాలు. మొదట 3 విషయాలేమో ఏమండి, వాళ్ళు చేసిన పొరపాటుకు తగిన బంధకాలు. సెకండ్ 3 విషయాలేమో భక్తి విషయంలో, ఆత్మీయత విషయంలో బంధకాలు. ఈ బంధకాలు 3 బంధకాలు ఎలా తెగినాయి అంటే, ఒకటి అన్యజనుడు చూపించే ఆశకు వీరు లొంగిపోలేదు. ఫస్ట్. సెకండ్ వన్ వీరు ప్రార్థించుచుండగా బంధకాలు తెగిపోయినాయి. థర్డ్ వన్, వీరు స్తుతించుచుండగా బంధకాలు తెగిపోయినాయి. ఇప్పుడు నీ బంధకాలు తెగిపోవాలనంటే, 1 అన్యుడు చూపించే ఆశకు నీవు, విగ్రహారాధనకి నీవు, అన్యుడికి నువ్వు తలదించకూడదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవుని కొరకు బ్రతుకుతానని నిలబడు. బంధకాలు తెగిపోతాయి. 4వ వాడు దిగి వస్తాడు. 2వది, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థనలో కూర్చో, నీ బంధకాలు దేవుడు తెంచుతాడు. 3వది, మనసారాయనను ఆరాధించు. ఆమెను చెప్దామా గట్టిగా? కొన్నిసార్లు మనస్సు గలిబిలి, హృదయం గలిబిలి అయిపోతుంది. కొన్ని ఆలోచనలు మన మైండ్కి రాగానే అసలు ఏం అర్థం కాక గుళ్ళుమని ఏడవాలనిపిస్తుంది. అసలు కంగారు అయిపోతుంది. చెమట్లు పట్టేస్తాయి, తినబుద్ధి కాదు. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? అదొక బంధకం. లోనికి వెళ్ళిపో, తలుపేసేసుకో, ఆరాధన చేయడం ప్రారంభించు. ఆరాధిస్తూ ఉండు. నువ్వు ఆరాధిస్తుండగానే ఆకాశం నుండి ఒక సమాధానం నీకు రాబోతుంది. ఆ సమాధానమే నీ చెరసాల బంధకాలు తెగిపోతాయి. కట్లు విప్పబడతాయి, పునాదులు కదిలించబడతాయి. ఆమె చెప్తామా గట్టిగా? యోర్దాను దాటడానికి యెహోషువ పెద్ద సాహసాలు ఏం చేయలేదండి. జాగ్రత్తగా వినాలి. యోర్దాన్ అనేది చాలా చిన్న సమస్య. చిన్నగానే ఎదుర్కొన్నాడు. ఎలా తెలుసా? ఇటు చూడండి. ప్రభువా ఏం చేయమంటావు? అడుగు ముందుకై. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవడన్నాను. ఏ మనుష్యుడు కాదు, ఏది కూడా నీ ఎదుట ఏయి అన్నాడు. దానికి పాటలు పాడలేదు, ఆరాధనలు చేయలేదు, ఎగిరెగిరి గంతులు వేయలేదు, ఉపవాసం ఏమి పెట్టినాడు. యోర్దాన్ ఏమైపోయింది? ఇప్పుడు ఎరికో దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయమంటావు అని అంటే, నానా యోర్దాను దాటినంత ఈజీ ఎరికో దాటలేవురా బాబు. ఎరికో మహా డేంజర్ రా. దాని పునాదులే 30 అడుగుల కింద ఉంది. 30 అడుగుల కింద ఉంది. 30 అడుగులు కిందున్న పునాది కదలాలని అంటే ఏమండి, స్తోత్రం ప్రభువా, నేను వెళ్తున్నాను తండ్రి, ఈ దినమంతా నీ కృపతో నింపు నడిపించేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి అనుకొని వెళ్ళిపోయినంత ఈజీ కాదు నానా. ఎరికో గోడ దగ్గర నిలబడి ఏమండి చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయినంత మాత్రం కాదు. ఎరికో గోడ దాటాలంటే ఏం చేయాలో తెలుసా? వాళ్ళట 7 రోజులు దాని చుట్టూరు తిరిగినారు. 7 దినాలు ఉపవాసం, 7 దినాలు ప్రార్థన, 7 దినాల ప్రయాస. తిరిగితే ఆ ఎరికో గోడ అలా చూసి, పిచ్చోడా 7 రోజులు ఉపవాసం ఉన్నావు, ఏమైంది? 7 రోజులు ప్రార్థన చేసినావు, ఏమైంది? నాకు నన్ను ఊహించు కూడా కదపలేరు అంటుంది. దానికి తెలియని విషయం ఏంటో తెలుసా? 30 అడుగులు లోతుంది కదా పునాదులు.
మరి ఆ పునాదులు కదలాలనంటే ఏమనండి, ఈజీగా అట్లా పోయి స్తోత్రం నాయన ఈ పునాదు కదిపించినందుకే స్తోత్రం, జరిగిపోయినందుకే స్తోత్రం, కదిలినందుకే స్తోత్రం, దాటినందుకే స్తోత్రం అంటే కుదరలేదు దీనికి. వీళ్ళు 7 రోజులు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? దానికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు తిరుగుతుండగానే కింద ఉన్న 30 అడుగుల పునాదులు కదిలినాయి, పైకి గోడ మాత్రం అలాగునే ఉంది, పునాదులు మాత్రం 7వ దినం నిలబడ్డారు. ఆరాధన చేస్తుండగానే గోడలు కుప్పకూలిపోయినాయండి. స్తోత్రం, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, మేము 12 రోజులు ఉపవాస పండుగలో పాల్గొందినామయ్యా, మరి ఆ పండుగల యొక్క ప్రతిఫలం మాకేం కనబడినట్టు లేదు అని నువ్వు అనుకోవచ్చు. ఎరికో గోడ మాట్లాడినట్టు మాట్లాడకు. నీకు తెలియని విషయం ఏంటంటే ఈ 12 రోజులు ఉపవాస పండుగల్లో ఎలాంటి శాపం నిన్ను వెంటాడిందో, తరతరాల శాపం నిన్ను వెంటాడిందో, మీ తండ్రులు తల్లుల శాపం నిన్ను వెంటాడిందో, ఆ శాపానంతటిని నీకు తెలియకుండానే దేవుడు తీసివేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుకుంటున్నావు ఇంతకాలం ప్రార్థన చేసిన కార్యం జరగలేదు. నో, నీకు తెలియకుండానే కార్యం ప్రారంభమైంది. కానీ చివరిలో కార్యం జరిగే సమయానికి నువ్వు ఆరాధన చేయకుండా వెళ్ళిపోయినావు, ఆగిపోయింది. ఆరాధన చెయ్యి, స్తుతించు, చేతులు పైకెత్తి నాట్యం ఆడు. దుష్టుడు మీ ముందు నిలబడతాడా? ఎరికో మీ ముందు నిలబడతాడా? నేను అంటాను, ఈరోజు దేవుడిని బంధకాలు తెంచునుగాక. లేచి నిలబడి ఆరాధన చేద్దాం.